9 న్యూస్ కి స్వాగతం. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో ప్రసంగిస్తున్న మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వచ్చిన రాజధానిని ముందు ఎన్నికలకు ముందు ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఎన్నికలైన తర్వాత వైజాగ్ మార్చారు. నిన్న మొన్న కూడా చెప్పారు, నేను మళ్ళీ ఈసారి కనుక అధికారంలోకి వస్తే వెళ్ళి ప్రమాణ స్వీకారం నేను వైజాగ్ లోనే చేస్తా అని. మన ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తికి మనం ఓట్లేసి గెలిపిస్తామా? మన బిడ్డల భవిష్యత్తుకి ఆధారమైనటువంటి మన దగ్గర వచ్చిన రాజధాని ఆయన ఏ రకమైన అభివృద్ధి చేయకపోగా వచ్చిన అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీ అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ ఒక్కటే కాదు, ఎన్నో విషయాలున్నాయి. ఒకనాడు ఇసుక పోయిన ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఈ ప్రభుత్వం 1000 రూపాయలు పెట్టి కొనే దుస్థితి కలిగించింది. అంతేకాకుండా మద్యం ఒకనాడు 80 రూపాయలు 90 రూపాయలు ఉన్నదాన్ని రేటు తక్కువ ఉంటే పేదలు తాగుతా ఉన్నారు కాబట్టి రేటు పెంచి వాళ్ళ తాగుడు అలవాటు మానిపించి దశల వారీగా మద్య నిషేధం చేసి 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, స్టార్ హోటల్లో తప్పితే ఎక్కడ మద్యం దొరకని పరిస్థితి చేస్తానని చెప్పి 80 రూపాయలు 300 రూపాయలు చేసి ఈ రోజున వచ్చే 15 సంవత్సరాలు ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ డబ్బు వృధా చేశారు. అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రం అప్పు 2.5 లక్షల కోట్లు, ఈ రోజు 12.5 లక్షల కోట్లు. ఏం చేశాడయ్యా ఈ ముఖ్యమంత్రి గారంటే 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు అదంటే 2014 నుంచి 19 దాకా ఒక్క పైసా కూడా విద్యుత్ బిల్లులు పెంచాల, కానీ 19 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచినందువల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి, దానివల్ల మూతపడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ నెలకొల్పే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఎస్సీలు లేదు, ఎస్టీలు లేదు, బీసీలు లేదు, ఓసీలు లేదు, ప్రతి కుటుంబంలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. కొద్దిగా వయసు పెంచమనవయ్యా, చదువుకున్న బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళకి కొత్తగా పరిశ్రమలు రానందువల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితే లేదు. మరి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు రాకపోతే వలసపోవాలి. ఎంతమంది వలసపోతారు, వలసపోయిన వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఒకటి కాదు. ఈ నియోజకవర్గానికి జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకి 4 లక్షల పై చిలుకు ఎకరాలకి మన తెలంగాణ ఆంధ్ర విభజింపబడిన తర్వాత సాగర్ నీళ్లు వచ్చే ప్రశ్నే కిందకు ఉత్పన్నం కావటం లేదు. కాబట్టి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి దాని ద్వారా 4900 కోట్ల ప్రాజెక్టుకి 2 సంవత్సరాల కాలంలో 4100 కోట్లు ఖర్చు చేసి ఎన్నికలు 4-5 మాసాలు ఆలస్యమైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి మన నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు, తాగునీరు సమస్య పోయేది. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలం ఒక్క రూపాయి 5 సంవత్సరాల కాలం 5% పనులు కూడా పూర్తి చేయకుండా ఆ ప్రాజెక్టు తుప్పు పెట్టేటట్టుగా ఆపి కక్షగట్టి ఇటు అమరావతిని ఎలా ఆపాడో అటు చింతలపూడిని ఆపాడు. ఈ రోజు వర్షాభావ పరిస్థితులు నెలకొంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. కొండపల్లి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య, మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య. వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారి రివర్స్ పాలనే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈయన డబ్బులకి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొదలెడితే ఈయన అమరావతి ఆపాలి. చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి మొదలెడితే ఈయన చింతలపూడి ఆపాలి. అంతేగాని ఈయన నేనేం చేశానని లేదు. మీటర్ నొక్కాను, ఓట్లు పడితే చాలు నాకు. అంతేగాని బిడ్డల భవిష్యత్తు పరిశ్రమలు అనేది ఒక్క రోజులో వచ్చేవి కావు, అవి దీర్ఘకాలిక ప్రణాళిక. పరిశ్రమలను ప్రోత్సహించాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆదాయం పెరగాలి, వచ్చిన ఆదాయంతో పేదలకు సంక్షేమం అందించాలి. కానీ అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ఈ రాష్ట్రానికి ఉన్న ఈ 12 లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రం కట్టుకోవాల్సింది తప్పితే కేంద్రం మాఫీ చేయదు, పక్క రాష్ట్రాలు ఇవ్వు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ల 50 తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మనస్తత్వమే లేదు. అంతేకాకుండా వస్తున్న పరిశ్రమలు కూడా మీరు మా రాష్ట్రంలో పెట్టవసరం లేదంటే అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమని తీసుకెళ్లి నేరుగా వీళ్ళు చెప్తే నేరుగా పత్రికా క్లిప్పింగ్లు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి, వెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఈ VTPS బాధిత గ్రామాలన్నీ కూడా నేరుగా దాని మీద ఆధారపడి రవాణా రంగం మీద ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడో రాజమండ్రి దగ్గర, ఎక్కడో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇసుకలు మన VTPS బోడిద లోడింగ్లు పెట్టి ఈ ప్రాంత వాసుల నోట్లో మట్టి కొట్టింది. మొన్నటిదాకా నా మీద దుష్ప్రచారం చేశారు. ఒకరోజు రామలక్ష్మణులు ఇద్దరు ఉండగానే నేను సంబంధిత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి గొడవ పట్టడం, వాళ్ళిద్దరు నా సమక్షంలో ఉండటం జరిగింది. మా ప్రాంతానికి సంబంధించిన మధ్యతరగతి వ్యక్తులందరూ లారీలు నడుపుకొని బతుకుతా ఉంటే మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే రాజమండ్రి ప్రాంతానికి వచ్చిన వాళ్ళు బూడిద ఇక్కడ తవ్వకాలు మిషన్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందంటే ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం, మేము ఆపలేము, ఆ బూడిద లోడింగ్ జరగాల్సిందే అని చెప్పి వాళ్ళ సమక్షంలోనే చెప్పడం జరిగింది. అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచారు. కృష్ణప్రసాద్ నువ్వే మళ్ళీ పోటీ చేస్తా ఉన్నావు, నువ్వు రెడీ అని చెప్పారు. నేను పోటీ చెయ్యను అని చెప్పాను. 151 మంది శాసనసభ్యుల్లో ఈ పార్టీ తరపు నుంచి పోటీ చేయనని పక్కకు వచ్చిన ఏకైక శాసనసభ్యుడు నేనే. ఎందుకు అంటే మా ప్రాంతానికి వచ్చిన అభివృద్ధి ఆపాడు, మన ప్రాంతానికి జరుగుతున్న చిత్తలపూడి ఆపాడు, మన దగ్గర జరుగుతున్న VTPS కాలుష్యం అంతా మనం పీలుస్తా ఉన్నాం, డబ్బంతా వాళ్ళు దండుకుంటా ఉన్నారు, చెప్పినా ఇది ఆపట్లేదు. ఈ కారణాలు నియోజకవర్గాలకి గ్రామాలకి అభివృద్ధికి 1 రూపాయి నిధులు ఇచ్చిన పాపాడు పోలా. అంతేకాకుండా నేను పార్టీ మారాలనే ఉద్దేశంతో ఈ గ్రామం మన సోదరులు బొమ్ము రాము లక్ష్మణ్ ఇద్దరు కలిసి ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పక్కనే ఏనాటి నుంచి ఆగిపోయిన శ్మశానానికి ప్రహరీ గోడ కట్టి దాంట్లో కర్మలు చేసుకోవడానికి సంబంధించిన బిల్డింగ్ కడితే ఉద్దేశపూర్వకంగా 80 లక్షల రూపాయల బిల్లులు 3 మాసాల నుంచి ఆపి 1 రూపాయి రాకుండా వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచి, ఎందుకంటే అక్క పార్టీలో చేరిందని చెప్పి వెంకటరమణమ్మ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా నష్టపరచాలని 80 లక్షల రూపాయల బిల్లులు తొక్కిపెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. కానివ్వండి, మీరు ఎంతమందిని వ్యక్తిగతంగా నాశనం చేస్తారో మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రతి విషయంలో ఈ తొమ్మలపాలెనికి ఎన్నో పర్యాయాలు వచ్చాను. ఎన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినా నా వల్ల వీలైన ప్రతి సమస్యని పరిష్కారం చేశాను. రాబోయే రోజుల్లో కూడా మన గ్రామానికి అండగా ఉంటామని NDA కూటమి అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మీట నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఒకటే, పేదలను మోసగించి ఒక చేతితో డబ్బులు ఇచ్చి మరో చేతితో లాక్కునే కార్యక్రమం చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే అమ్మఒడి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అమ్మఒడి ఇస్తా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000 అమ్మఒడి ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1,500 రూపాయలు వృత్తి ఇస్తామని, ఈ రకంగా సంవత్సరానికి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రకటించారు. సంపాదన ఆస్తిని పెంచి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచి పేదలకి సంక్షేమ పథకాలు అందించే విధానం పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి కూటమిది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని తాయిలాలేసి పేదల్ని దోచుకొని నడుపుతున్న ప్రభుత్వం. మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని తిరోగమనం నుంచి పురోగమనం దిశగా నడిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.